सांब सदाशिव सांब सदाशिव कंठ महेश्वर पाहि मां कंठ महेश्वर रक्ष मां हरे राम 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 हरे हरे गणीय कुमार धीमहि तन्नो दुर्गे प्रचोदयात् अग्ने सर्वमङ्गलमाहुति पूर्णैर्पूर्णाहुतिः सर्वमेवाप्नोति अस्यामेव दिवारे जाहो यथाराधे दैवास्मे लब्धमे नवमैकादशमे त्रयोदशमे पञ्चदशमे सप्तदशमे नवदशमे एकविंशतिशमे त्रयोविंशतिशमे पञ्चविंशतिशमे अंदर కూడా నెమ్మదిగా రావాలి ఒకసారి మైకి ఇవ్వనండి. ప్రసాదము కార్యక్రమం కూడా ఉంది. నడవాలి నడవాలి రావాలమ్మా జల్దీ. మాజీ ఉప
కడియం శ్రీహరి గారు వారిని సాధారణంగా ఎల్లమ్మదేవి కంఠమహేశ్వర స్వామి ఆలయ మన చిల్పూర్ గ్రామ గౌడ సంఘం వారి ఆధ్వర్యంలో చక్కగా రేణుకా ఎల్లమ్మ గుడి నిర్మాణం చేసుకొని ఈ రోజు తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన సందర్భంగా గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా గౌడ సంఘం వారికి నా హృదయపూర్వకమైన అభినందనలు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. చాలా మంది మహిళలు తల్లికి పసుపు కుంకుమ కానుకగా ఇవ్వాలని చాలా మంది ఆడపిల్లలు వచ్చి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తల్లి చల్లగా చూడాలని, గ్రామ ప్రజలను సుఖశాంతులతో ఉండే విధంగా, వాళ్ళ కష్టాలు తొలగే విధంగా రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు కాబట్టి భక్తుల సౌకర్యార్థం కొరకు ఈ రేణుకా ఎల్లమ్మ గుడికి సంబంధించిన ఒక ప్రహరీ కూడా, ఒక బోరు, మోటారు, ఒక చిన్న ట్యాంక్ నిర్మాణం కూడా కావాలని అన్నారు. వీటన్నిటికి కూడా ఎన్నికలు అయిన తర్వాత నా ఎమ్మెల్సీ నిధుల ద్వారా ఎంత ఎస్టిమేట్ అయితే అంత 10 లక్షలైనా 15 లక్షలైనా ఇంత మంచి కార్యక్రమం చేసింది కాబట్టి నా నిధుల నుండి ప్రహరీ గోడకు, బోరుకు, మోటార్కు, ట్యాంకుకు నిధులు ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తల్లి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని, ఆ తల్లి అందరినీ చల్లగా చూడాలని మరొకసారి కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. కంఠమహేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టాపనోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రేణుకా ఎల్లమ్మదేవి మరియు కంఠమహేశ్వర స్వామి ప్రతిష్టాపన మహోత్సవం వేద బ్రాహ్మణులచే ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ప్రతిష్ఠించడం జరిగింది. ఒక కార్యక్రమం మా చిల్పూరు గ్రామంలో గౌడ సంఘం మిగతా పారిశ్రామిక సహకార సంఘం సభ్యులైనటువంటి అందరూ కూడా నిలవేలిపోయినటువంటి దేవతైనటువంటి రేణుకా ఎల్లమ్మ మరియు కంఠమహేశ్వర స్వామి వారి యొక్క కృతజ్ఞతకు ఈ యొక్క ఆలయాన్ని సంఘం ఆధ్వర్యంలో నిర్మించుకోవడం జరిగింది. ఈ యొక్క ఆలయ అభివృద్ధికి మా సంఘంతో పాటు అనేక మంది కూడా మాకు దాతలు సహకరించడం జరిగింది. వారికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రతిష్టా కార్యక్రమం, తర్వాత కార్యక్రమం కంఠమహేశ్వర స్వామికి జలాభిషేకం ఉంటుంది. తర్వాత రేపటి కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క రేణుకా ఎల్లమ్మ దేవికి బోనాలు సమర్పించుకోవడం జరుగుతుంది. దానితో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు కూడా వారికి తోచిన విధంగా సహాయం చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే మన యొక్క మాజీ మంత్రి అయినటువంటి కడియం శ్రీహరి గారు కూడా వారి యొక్క ఎమ్మెల్సీ నుండి ఒక ఆలయ ప్రహారీ కూడా, బోరు బావి, వాటర్ ట్యాంకు నిర్మాణానికి కూడా వారి నిధుల నుండి ఎమ్మెల్సీ కోటా నుండి ఎన్నికల తర్వాత నిధులను విడుదల చేసి వారి యొక్క ఆలయ అభివృద్ధికి సహకరిస్తారని వారు చెప్పడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా మా గౌడ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సుమారు 45 లక్షల రూపాయల ఖర్చు, 45 లక్షల రూపాయల ఖర్చు యొక్క ఆలయాన్ని యొక్క ప్లేస్ను తీసుకొని ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ యొక్క గుడికి, ఆలయానికి సహకరించిన భక్తులకు మా గీత కార్మిక సంఘం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.